హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కదా, బిలేటెడ్గా మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి మామూలుగా యావరేజ్గా జనరల్గా సండే ఎలా ఉంటుంది అలానే ఉండే అనమాట. మార్నింగ్ లేచి పనులు చేసుకోవడము, వంట చేసుకొని తినడం, జస్ట్ ఒక 2-2:30 అలా అయి ఉంటుంది. మా హస్బెండ్ వచ్చి సరే బయటికి వెళ్దాము, ఎప్పటి నుంచో మేము అడుగుతూ ఉంటాము ఎక్కడికన్నా వెళ్దాము, అటు వెళ్దాం ఇటు వెళ్దాం అని. ఆయనకు సండే అస్సలు వీలవని అవ్వదు, ఆఫీస్కి వెళ్ళిపోతుంటారు. ఈ ఒక్క సండే ఇంటి దగ్గర ఉండే అనమాట. సరే అని వెళ్దామని తీసుకెళ్తున్నారు. నో ఐడియా ఎక్కడికి తీసుకెళ్తారు ఏంటి. సడన్గా వచ్చి ఫాస్ట్గా రెడీ అవ్వండి అని చెప్తే మాత్రం అప్పుడు లేచి రెడీ అయ్యామన్నమాట. అసలు ఏం ఐడియా లేదు. మీ అందరికీ తెలుసు నాకు రోడ్ ట్రిప్స్ అన్నా జర్నీస్ అన్నా చాలా ఇష్టము. ఎందుకంటే చాలా రోజుల నుంచి షార్ట్ వీడియోస్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ చూస్తూనే ఉంటారు. నాకు ఇంకా ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్తే మాత్రం రోడ్ ట్రిప్ వెళ్ళడమే చాలా ఇష్టము. ఇంతకుముందు అట్లా మధ్యలో కాలింగ్ బెల్ కొట్టారులేండి, సో అందుకే ఆపేశాను. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళినాము, మీ అందరికీ చూపించాను అనమాట. అంత డీటెయిల్గా ట్రావెల్ వ్లాగర్ లాగా చూపించకపోయినా కూడా మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి ఎక్కడున్నాము ఏంటి అవన్నీ చిన్న అప్డేట్స్ లాగా అంటే నాకు వీలైనంత వరకు తీస్తూ ఉన్నాను. నాకు అట్లా ఇష్టం అనమాట రోడ్ ట్రిప్ వెళ్ళడము అంటే. నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు, ప్రతి వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అనేసి. సో ఇంకా అదంతా పక్కన పెడితే అది మా ఆయనకు కూడా తెలుసు, బాగా ఎక్కువ నేను బయట తిరగడానికి ఇష్టపడతాను. అంటే ఎక్స్పెన్సివ్ ఫుడ్ కానీ ఎక్స్పెన్సివ్ బట్టలు అటన్నిటికంటే కూడా నాకు ఇలాంటి నేచర్ ఎంజాయ్ చేయడము, ఎంత ఊర్లో పుట్టి పెరిగినా కూడా నాకు నేచర్ని ఎంజాయ్ చేయడము, వాటర్ని ఎంజాయ్ చేయడం అదంతా చాలా ఇష్టము. సరే అనేసి ఇంకా తీసుకొచ్చాడు. తీరా తీసుకొస్తే ఇది ఎక్కడ గుర్తుపట్టారా, ముందు ఇంకొంచెం ముందుకెళ్తే మీరు ఈజీగా గుర్తుపడతారులేండి. ఎందుకంటే నేను ఊరికి వెళ్ళే వీడియోస్ మీరు అందరు రెగ్యులర్గా చూస్తుంటారు కాబట్టి ఇది మా ఊరు దగ్గర అంటే ఆన్ ది వేనే ఉంటుంది. ఊరికి వెళ్ళినప్పుడు వెళ్ళకుండా స్పెషల్గా ఇక్కడికి వచ్చామన్నమాట. అది షామీర్పేట. మా ఇంటి నుంచి ఒక 30-35 మినిట్స్ డ్రైవ్ అనమాట, అంతే, మరి ఎక్కువ ఏం టైం పట్టదు. వచ్చేసాము. ఫస్ట్ ఒక సైడు ఆపి దిగి చూసామన్నమాట. అక్కడ వాటర్ ఏం లేవు, అక్కడ వెళ్ళి కూర్చోడానికి లేదు. సో మనకు ఎదురుగా కనిపిస్తుంది ఇంకో సైడు, అటు వెళ్ళి కార్లు అవన్నీ పార్క్ చేసుకొని అక్కడ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇది కట్టమైసమ్మ అంటది, ఇక్కడ టెంపుల్ ఉంటుంది. మేము వెళ్ళేటప్పటికి అది మధ్యాహ్నం కదా, క్లోజ్ చేస్తుంది. బాగా ఈ టైంలో బోనాల టైంలో ఫుల్గా నార్మల్గా ఉంటుంది. సండే రోజు ఏంటంటే అందరూ కొంచెం వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని అదే యాటను కోసుకోవడం, కోడిని కోసుకొని అవన్నీ చేసుకొని అక్కడే వండుకుంటారు. లేదు అంటే వండించుకొని మంచిగా తినేసి వెళ్తుంటారు అనమాట. అక్కడ చిన్న కొంచెం ముందుకి కూర్చోడానికి చెట్లు అవన్నీ ఉంటాయి. మేము ఇక్కడ చూస్తే టైం వచ్చేసి 3 అవుతుంది కానీ జనాలు మాత్రం ఫుల్ ఉన్నారనమాట. అంటే హాలిడే కదా, ఫ్రెండ్షిప్ డే ఒకటి వచ్చింది, హాలిడే ఒకటి వచ్చింది. సో మంచిగా ఇక్కడ కార్లన్నీ పెట్టేసుకొని ఇంకా వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక ఇప్పుడు ఇట్లా ఆ రోజు సన్నీ ఉండే, ఎండలాగా ఉండే. ఇట్లా కాకుండా కొంచెం వర్షం పడేలాగా ఉంటుంది కదా, క్లౌడీగా, ఆ టైంలో మాత్రం మస్తు ఉంటుంది. ఇక్కడ ఎంత గాలి వస్తుందంటే అసలు నిల్చోలేకపోయాం అనమాట, అంత ఎక్కువగా వస్తుండే. దగ్గర కూడా వెళ్ళొచ్చు కానీ ఇదంతా రాయి కదా, దానిపైన అంతా పాకులు ఉండే అనమాట. అది బాగా స్లిప్పరీ ఉండే. అచ్చయ్య కొంచెం అటు ఇటు గెంతుతా చూస్తూ ఉన్నాడు. మేమైతే ఇద్దరం ఇక్కడ కూర్చొని ముచ్చట పెట్టుకుంటున్నాం, నేను మా ఆయన. ఇంకా అక్కడే కారు పెట్టేసాము, స్టార్టింగ్లోనే పెట్టేసి చిన్న రోడ్లా ఉంది అక్కడికి పెట్టేసి వచ్చేసినాము. కొంచెం ముందుకి అట్లనే రైట్ సైడ్ కొద్దిగా ముందుకు వస్తే అంత అడ్డుగా ఉందన్నమాట, చెట్లు చిన్న కొంచెం అడ్డులాగా ఉంది. అక్కడ కూర్చున్నాం. ఇక్కడైతే ఎక్కువ గాలి లేదు, ప్లస్ మంచిగా పీస్ఫుల్గా ఉంది. అక్కడ ఎక్కువ జనాలు ఉన్నారు కదా, కొంచెం అంత ఎట్లనో అనిపించింది నాకు. ఆ గాలికి అసలు నిల్చోలేకపోయినాం, కూర్చోలేకపోయినాము. ఇంకా వేరే సైడ్ వచ్చి కూర్చున్నాం. ఇటు సైడ్ అంతా ఫ్యామిలీలు ఉన్నారనమాట. మంచిగా వండుకున్నారో లేకపోతే ఇక్కడ వండించుకున్నారో తెలియదు కానీ అక్కడ చిన్న ప్లేస్ ఉంటే అక్కడ కూర్చొని తింటూ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు. మాకేం ప్లాన్ లేదు కాబట్టి నేను కనీసం స్నాక్స్ కూడా పట్టుకెళ్ళలేదు. డైరెక్ట్ ఒక వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళిపోయాం అంతే. అట్లా కూర్చున్నాం ఒక 1/2 అవర్ to 1 అవర్. ఇంకా ఈవినింగ్ సన్సెట్ టైంలో అయితే సూపర్గా ఉంటుంది. ఆ సన్ అంతా మంచిగా వాటర్ మీద పడుతుంటుంది కదా, అది బాగా కనిపిస్తుంది ఆ వ్యూ అనేది. అక్కడ తినడానికి కొనుక్కోవడానికి కూడా ఏమి లేవు. ఒక ఐస్ క్రీమ్ బండి ఉంటే ఒక ఐస్ క్రీమ్ కొనుక్కున్నాడు అంతే. మేము జస్ట్ అట్లా ప్లెజెంట్గా కూర్చోడానికి ఒక 2-3 అవర్స్ కోసం వెళ్ళాం కాబట్టి ఏం పట్టుకెళ్ళలేదు.
ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీస్ ఉంటే మంచిగా మీరు ఇంట్లో అయినా కుక్ చేసుకొని వెళ్ళి అక్కడ తినచ్చు, లేదు అంటే అక్కడ వండించుకోవచ్చు, అది మన ఇష్టము. అండ్ లేదు అంటే స్నాక్స్ కొంచెం అట్లా ఏమన్నా ఈవినింగ్ తింటాం కదా, అవి ఏమన్నా కూడా తీసుకెళ్ళి మంచిగా కూర్చోవచ్చు. నేను ఒక 2-3 వీడియోస్ అవి తీసుకున్నాను. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారనమాట ఆ రోజే. వాళ్ళు దావత్ కోసం వచ్చారు, సో వచ్చి కలిసారనమాట. నేనైతే వీడియో అవేం తీసుకోలేదు, కానీ కొంచెం మెమరబుల్ అనమాట. ఫ్రెండ్షిప్ డే రోజు కలవడం కొంచెం హ్యాపీ. రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము ఒక 2-3 మంత్స్కి ఒకసారి, కానీ ఆ రోజు కలవడం కొంచెం హ్యాపీ ఉండే అట్లా అనుకోకుండా సడన్గా కలిస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. నేనైతే మస్తు హ్యాపీ అయిన ఉండే. అండ్ కొద్దిసేపే నేను చిన్న చిన్న 2-3 వీడియోస్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. నేను నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోలేదు, నేనంతా ప్రిపేర్ కూడా అవ్వలేదు అనమాట. కొంచెమే ఛార్జింగ్ ఉండే. వెళ్దాం వెళ్దాం అని సడన్గా అంటే ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోయాం. కాబట్టి ఒక 5-5:30 వరకు అక్కడే ఉన్నాము. చాలామంది వస్తున్నారు తెలుసా పిల్లల్ని తీసుకొని. అండ్ మెయిన్ రోడ్ మీదే ఉంటుంది కదా హైవే, షామీర్పేట అని కొట్టగానే వచ్చేస్తుంది. మీకు ఇన్స్టాగ్రామ్లోనైతే జస్ట్ 10 కిలోమీటర్స్ హైదరాబాద్కి, 15 కిలోమీటర్స్లో ఒక అద్భుతమైన ప్లేస్ ఉంటుంది, చూపిస్తాను, హిడెన్ జెమ్. అది దాన్ని ఫుల్ రీల్స్ వస్తుంటాయి ఒకసారి, కాకపోతే మీరు చెక్అవుట్ చేయండి. ఇక్కడ మంచిగా కార్లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా ఉంది, మనకి ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదనమాట. మెయిన్ రోడ్ కంటే కూడా ఇటువైపు లోపలికి బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. పిల్లలైతే కొంచెం అటు ఇటు తిరుగుతుంటారు, వాటర్లో కూడా ఆడుకుంటారు. ఇంకా ఫుల్గా వాటర్ రావాల్సింది ఇందులో, మామూలుగానే ఉన్నాయి, మరీ అంత ఎక్కువగా ఏం లేవు, కానీ ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి. మేము ఊరికి వెళ్తుంటప్పుడు చూస్తుంటాం కదా, వాటర్ అయితే ఎప్పటికీ ఉంటాయి. చూసారా, మేము 5:30 అవుతుంది రిటర్న్ అయ్యేటప్పటికి కూడా. ఇంకా అప్పుడు వస్తున్నారు కొంతమందిని తినేసి ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేయడానికి ఇంకా కూర్చున్నారు. చాలా వెహికల్స్ ఉన్నాయి, ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకా ఉన్నాయి ఫుల్గా. ఎక్కువ మొక్కులు చెల్లించుకుంటారు అమ్మవారికి. మేము వెళ్ళేటప్పటికి కూడా ఇంకా ఓపెన్ అయిందో లేదు చూడలేదు, ఎందుకంటే మేము యూటర్న్ తీసుకొని మెయిన్ రోడ్ నుంచి వచ్చేసాం కాబట్టి. అప్పుడప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు ఇదివరకు 2-3 సార్లు వెళ్ళినాం కాబట్టి ఇంకెళ్ళలేదు టెంపుల్కి అయితే మేము. హైదరాబాద్ నుంచి ఒక 1 డే వెళ్ళాలంటే ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. షామీర్పేట అదే టెంపుల్ ఉంటుంది, లేక్ ఉంటుంది, ఇక్కడ రత్నాలయం ఉంటుంది, అలియాబాద్ చౌరస్తా అండ్ వర్గలు. ఇట్లా మనం మెయిన్ రోడ్ నుంచి వెళ్తుంటే మనకు చాలా టచ్ అవుతాయి. ఒక 1 డే ఫుల్గా మనం పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. కొంచెం మార్నింగ్ అంతా టెంపుల్స్ చూసుకొని ఆ తర్వాత మీరు ఇంకా మధ్యాహ్నం అవర్స్లో కొంచెం ఇక్కడ అదే పార్క్ లాంటివి, వాటర్ ప్లేస్ లాంటివి ఉంటే వాటికి కూడా వెళ్ళొచ్చు. అట్లా మనం సిద్దిపేట వరకు కవర్ చేయొచ్చు అనమాట, 1 బై 1 చాలా ఉన్నాయి. మీకు కావాలంటే నేను ప్లాన్ చెప్తాను, అంటే నాకు ఈ ఏరియా తెలుసు కాబట్టి, రెగ్యులర్గా ఇంటికి వెళ్ళేది ఇదే రూట్ కాబట్టి సిద్దిపేట వరకు మాది. సో కొంచెం ఐడియా ఉంటుంది అనమాట, ఎక్కడ ఏమున్నాయి ఏంటి మంచిగా ఏమేమి కవర్ చేయొచ్చు అనేసి. అండ్ ఇంకా రిటర్న్ అయిపోయాం మేము, ఇంట్లోనే లంచ్ చేసి వెళ్ళాం, బయట కూడా అక్కడ ఏమీ లేవు, ఏం తినలేదు కూడా. 5:30 ఒక హాఫ్ అన్ అవర్ చెప్పాను కదా, 30-35 మినిట్స్లో మంచిగా ఓఆర్ఆర్ ఎక్కుదాము, ఇంటి దగ్గర ఉండిపోతాము. మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇలాంటి చిన్న చిన్న క్విక్ డ్రైవ్లు, మరీ ఎక్కువ లేట్ కాకుండా కూడా పీస్ఫుల్గా ఉంటుంది, ట్రాఫిక్ ఉండదు, అటు వెళ్తే ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఇంకా ముందే ప్రీ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు, ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్గా నేను చెప్పాను కదా, ఈ లోపలికి కమాన్ ఉంది కదా, ఈ లోపలికి కూడా ఒక టెంపుల్ ఉంటుంది. మేము ఇంకా మెయిన్ రోడ్ ఎక్కేసి ఇక్కడ యూటర్న్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి మళ్ళీ ఇంతకుముందు షామీర్పేట టెంపుల్ అయితే ఏం కనిపించదు. ఇన్ని రోజులైతే మాకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ బాగా దూరం ఉండే, ఈ మధ్య ఒక 10 మంత్స్ 11 మంత్స్ నుంచి మంచిగా దగ్గరైందనమాట. ఊరికి వెళ్ళాలంటే జస్ట్ 1 అవర్ పైనే పడుతుందిలేండి. ఇంతకుముందేమో వేరే దగ్గర దిగేటోళ్ళము ఎగ్జిట్, ఇప్పుడు మా ఇంటికి దగ్గరలోనే వచ్చింది, మంచిగా చటక్కున ఎక్కుతున్నాం, చటక్కున దిగుతున్నాము. అదొకటి ప్లస్ పాయింట్ అయింది బాగా. ఊరికి పోయేటోళ్ళకి మాత్రం ఈ మాత్రం తెలుస్తాయి, లేకపోతే ఎక్కడి నుంచో దిగాలి, సిటీలో నుంచి రావాలంటే కష్టము. ఇంక ఇంటికి రాగానే మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారంటే నేను వెళ్ళిపోయానమాట వాళ్ళ దగ్గరికి.
ఆల్రెడీ వాళ్ళు మీటప్ అయి ఉన్నారు 4 మెంబర్స్ అనేసి నేనెళ్ళి జాయిన్ అయ్యాను. ఇంకా చాలా ఉన్నారు మా వోళ్ళు. ఇంకా ఆళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్లాన్స్‌తో బయటికెళ్లారనమాట. మేము చిన్నగా అంటే మేము ఐదుగురమే కలిసాం గదా! ఒక చిన్న ఏమంటారు చిట్ చాట్ లాగా కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని అట్లా ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ మా ఫ్రెండ్ తెస్తే కట్టించుకొని కొంచెం హ్యాపీ ఉంటది. ఇలాంటి చిన్న చిన్న సంతోషాల్ని మనము ఎప్పటికీ మర్చిపోలేము. ఎప్పుడు లైఫ్ టైమ్ మెమరీస్ అనమాట. కొంచెం అట్లా ఎళ్లి టీ తాగి కొంచెం స్నాక్స్ తినేసి ఎంజాయ్ చేద్దామనేసి ఎళ్ళాము. ఈవినింగ్ గదా! కొంచెం సరదాగా ఉంటది. చాలా రోజులైతుంది కూడా మేమందరం ఇట్లా బయటికెళ్ళి. ఎప్పుడెక్కడికెళ్ళినా ఒకటే ప్లేస్ ఉంటది మాకు. అక్కడికెళ్ళి ఏ పఫ్‌లో లేకపోతే మిర్చిలో అవే తింటాము. సో, ఇది ఈరోజు వ్లాగ్. హోప్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.